నమస్తే, నేను మీ స్వర్ణ. తెనాలి రామకృష్ణుడివి రెండో కథ మనం ఇప్పుడు చెప్పుకుందాం. బంగారు మామిడి పళ్ళు కథ పేరు. ఒకరోజు రాయలవారు కలలో బంగారు మామిడి పళ్ళు చూశారు. నిద్ర లేవగానే వాటిని తినాలని కోరిక కలిగింది. ఆస్థానంలో ఉన్న ఒక జ్యోతిష్యుడు, మహారాజా, మీకు కలలో బంగారు మామిడి పళ్ళు కనిపించాయి కాబట్టి వాటిని బ్రాహ్మణులకు దానం చేస్తే మీకు పుణ్యం వస్తుంది అని సలహా ఇచ్చాడు. రాయలవారు బంగారు మామిడి పళ్ళను చేయించి బ్రాహ్మణులకు దానం చేయాలని నిర్ణయించుకున్నారు. తెనాలి రామకృష్ణుడికి ఈ విషయం తెలిసింది. అతను రాజుగారి అత్యాశను, జ్యోతిష్యుడి స్వార్థాన్ని గమనించాడు. మరుసటి రోజు తెనాలి రామకృష్ణుడు రాజుగారి ఆస్థానానికి కాలు కాలింది అన్నట్టు కట్టుకొని వచ్చాడు. ఏమైంది రామకృష్ణ అని అడిగారు రాజుగారు. మహారాజా, నాకు నిన్న కలలో పాము కరిచింది. నేను నిద్ర లేవగానే తల్లికి కూడా పాము కరిచినట్టుగా ఒక బంగారు పాముని చేయించి దానం చేస్తే దోషం పోతుందని ఒక పండితుడు చెప్పాడు. అందుకే నేను ఈ బంగారు పాముని చేయించి నా తల్లి కాలికి తగిలించి దానం చేయాలనుకుంటున్నాను అన్నాడు. రాయలవారు వెంటనే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. రామకృష్ణ, నీవు చెప్పేది నాకు అర్థమైంది. కలలో వచ్చిన వాటికి నిజంగా దానం చేయాల్సిన అవసరం లేదు. నా పొరపాటు సరిదిద్దావు అని రామకృష్ణుడి తెలివికి మెచ్చుకున్నాడు. ఇక్కడ నీతి ఏమి అనగా, తెనాలి రామకృష్ణుడు తన హాస్య చతురతతో రాజుగారు తప్పుడు నిర్ణయాన్ని, పండితుడు స్వార్థాన్ని ఎలా ఎండగట్టాడో ఈ కథ చెబుతోంది.